హలో! హాయ్ అండి. మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మీరు మనీ ఎర్న్ చేయడానికి వచ్చుంటారు. దీని గురించి మీకు నేను ఫుల్‌గా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ఈ ప్లాట్‌ఫార్మ్ వచ్చేసి సేఫ్ అండ్ సెక్యూర్డ్ అండి. దీనికి మనకి గవర్నమెంట్ సర్టిఫికేట్ కూడా ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అప్రూవల్ కూడా ఉంది మనకి. ఇది ఆన్‌లైన్‌లో మనీ ఎర్న్ చేయడానికి ఇది బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ అని కూడా చెప్పొచ్చు. కాకపోతే దీనికి కావాల్సినవి ఏంటి? యాక్చువల్లీ రిచ్ ఇండియా అంటే ఏంటి? ఇది రియలా? ఫేకా? దీని కోర్సెస్ ఏంటి? కాస్ట్ ఎంత? కమిషన్ ఎంతొస్తుంది? అసలు దీంట్లో వర్క్ ఏంటి? మనం ఎన్ని విధాలుగా దీంట్లో నుంచి మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే, నేను ఫ్రీగా నా నా మెంటర్‌షిప్ వాళ్ళకి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎలా ఏంటి? ఎలా మనీ అనేది ఎర్న్ చేసుకోవాలని. నా మెంటర్‌షిప్‌లో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా డీటెయిల్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎలా గ్రోత్ కావాలి అనేసి అని. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీంట్లో ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే ఏజ్ 16+ ఉండాలి. అండ్ స్మార్ట్ ఫోన్ పక్కా ఉండాలి. ఇంటర్నెట్ కనెక్షన్. అండ్ డైలీ మనకి 2 ఆర్ 3 అవర్స్ అయితే వర్క్ ఉంటుంది. 2 ఆర్ 3 అవర్స్ మన ఫ్రీ టైమ్‌లో వర్క్ చేసుకుంటే మన మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు ఈజీగా. హలో! మరి ఇంత మనీ వస్తుంది. యాక్చువల్లీ నిజంగానే ఇంత మనీ వస్తుందా? స్కామ్ అయితే లేదు గదా! ఇది ఏంటి స్కామ్ లాగా అనిపిస్తుంది అనేసానని మీకు అందరికి డౌట్ రావచ్చు. ఇది సేఫ్ సెక్యూర్డ్ ప్లాట్‌ఫార్మ్ అండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి అప్రూవల్ చేసింది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి అప్రూవల్ వచ్చిన ఈ లెర్నింగ్ ప్లాట్‌ఫార్మ్ మనకి ఇది. ఇది భారత ప్రభుత్వం నుంచి మనకి రిచ్ ఇండియా వాళ్ళకి ఇచ్చిన ఇది ఉద్యమ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చింది ఐఎస్ఓ సర్టిఫికేట్ అండి రిచ్ ఇండియా వాళ్ళకి. అండ్ జీఎస్టీ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. ఇవన్నీ సర్టిఫికేట్ కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అప్రూవల్ అయింది రిచ్ ఇండియాకి. అండ్ రిచ్ ఇండియా అంటే ఏంటి యాక్చువల్లీ? రిచ్ ఇండియా అనేది మనకి ఈ లెర్నింగ్ ప్లాట్‌ఫార్మ్ అండి. ఆల్సో ఆన్‌లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫార్మ్. ఇందులో మనకి 23 కోర్సెస్, 23 డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్ అనేవి అవైలబుల్‌గా ఉన్నాయి. ఇది నేను ఆల్రెడీ మీకు 23 కోర్సెస్ ఏంటి అనేసి ప్రతి ఒక్కటి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అది మీకు వీడియోలో నేను పెట్టాను. ఎవరైనా చూడనట్లయితే నేను లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో పెడతాను. అదొకసారి చూడండి. నా యూట్యూబ్ ఛానల్‌లో నేను ఆల్రెడీ అది అప్‌లోడ్ చేశాను నేను ఆ 23 కోర్సెస్‌ని. ఆ 23 కోర్సెస్ మనకి 6 ప్యాకేజెస్ కిందక కన్వర్ట్ చేయడం జరిగింది. ఆ 6 ప్యాకేజెస్‌లో ఒక్కొక్క దాంట్లో కొన్నిగా చాప్టర్స్ అనేసి పెట్టుకున్నారు వాళ్ళు. స్టార్టర్ ప్యాకేజెస్‌లో వచ్చేసి యాక్చువల్లీ ఆ ప్యాకేజెస్ ఏంటి? మనం టోటల్‌గా ఆ ప్యాకేజెస్ ఏంటి అని తెలుసుకున్నాక దాంట్లో ఎన్నెన్ని కోర్సెస్ పెట్టారు అనే దాని గురించి డీటెయిల్‌గా చెప్తాను. ఓకే. యాక్చువల్లీ మనకొచ్చేసి 6 ప్యాకేజెస్ అనేవి ఉంటాయి. స్టార్టర్ ప్యాకేజెస్‌లో ఇందులో మనకి 5 కోర్సెస్ అనేవి అవైలబుల్‌గా ఉన్నాయి. ఇంటర్మీడియేట్ ప్యాకేజెస్, ఎక్స్‌పర్ట్ ప్యాకేజెస్, మాస్టర్ ప్యాకేజెస్, బ్రహ్మాస్త్ర ప్యాకేజెస్, ప్రీమియం ప్యాకేజెస్. ఇంటర్మీడియేట్ ప్యాకేజెస్‌లో 9 కోర్సెస్, ఎక్స్‌పర్ట్ ప్యాకేజెస్‌లో 13 కోర్సెస్, మాస్టర్ ప్యాకేజెస్‌లో 18 కోర్సెస్, బ్రహ్మాస్త్ర ప్యాకేజెస్‌లో 21, 23 కోర్సెస్ అనేది అవైలబుల్‌గా ఉన్నాయి. సో, ఇందులో మనం చేయాల్సిన పనేంటి? ఇందులో ఎలా మనీ అనేది ఎర్న్ చేసుకోవాలి? ఇందులో మనీ ఎర్న్ చేసుకోవడానికి మెయిన్‌గా 2 టైప్స్ ఎర్నింగ్స్ ఉంటాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అఫిలియేట్ మార్కెటింగ్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఫ్రీలాన్సింగ్. ఇందులో మనకు ఫ్రీలాన్సింగ్‌లో ఎంత మనీ ఎర్న్ చేసుకోవచ్చు, అఫిలియేట్ మార్కెటింగ్‌లో ఎంత మనీ ఎర్న్ చేసుకోవచ్చు అనేదని నేను డీటెయిల్‌గా చెప్పడం జరుగుతుంది. ఫ్రీలాన్సింగ్ మార్కెట్‌లోనైతే మనకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీలాన్సింగ్ మార్కెట్ చేసుకోవాలంటే అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకోవాలంటే హ్మ్. మనకి కోర్స్‌తో అయితే సంబంధం లేదు. ఈ కోర్సెస్‌తో అయితే సంబంధం లేకుండా మనం అఫిలియేట్ మార్కెటింగ్ అనేది మనీ ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రీలాన్సింగ్ మార్కెటింగ్ చేయాలంటే ఇందులో పక్కాగా మనకి కోర్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అందులో మనకి కోర్సెస్ చెప్తారన్నట్టు ఎలా చేసుకోవాలి అనే దాని గురించి చెప్తారు వాళ్ళు కూడా. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే అఫిలియేట్ మార్కెటింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనం ఈజీ వే జస్ట్ రిఫరెన్స్ అండ్ ఎర్న్ ప్రాసెసింగ్ అనేది. ఇది ఏంటి అంటే మనం ఒక కంపెనీ ప్రొడక్ట్‌ని సోషల్ మీడియా ద్వారా లేదా వేరే వాళ్ళకి రిఫర్ చేసినట్లయితే ప్రతి రిఫరెన్స్ మీద కొంత కమిషన్ అనేది వస్తుంది. దీన్ని మనము ఏమంటాం అంటే రిఫర్ అండ్ ఎర్న్ ప్రాసెస్ అని కూడా అంటారు దీన్ని. ఇది మరి రిఫర్ చేయాలంటే ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీస్‌కి ఎవరికి చేయాలి? ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీస్‌కి రిఫర్ చేయాలి అనేసి అంటే అనుకుంటారు. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి అవసరం లేదండి. మనం సోషల్ మీడియా ద్వారా మనం రిఫరెన్స్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ఎలా రిఫర్ చేయాలి? మరి మాకైతే సోషల్ మీడియాలో అంతగా నాలెడ్జ్ లేదు. ఎలా అనేసనంటే నేను నా మెంబర్‌షిప్‌లో ఉన్న వాళ్ళకి నేను ఫ్రీగా గైడెన్స్ అనేది ఇస్తాను. ఇప్పుడు మనం రిచ్ ఇండియాలో అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా ఎలా ఎర్న్ చేసుకోవాలి? రిచ్ ఇండియాలో ఎలా మనీ అనేది ఎర్న్ చేసుకోవాలి? ఇందులో మనకి 6 ప్యాకేజెస్ ఉన్నాయి కదా! ఇందులో జాయిన్ అయ్యేటప్పుడు ఈ 6 ప్యాకేజెస్‌లో మనకి ఏ కోర్స్ అయితే నచ్చుతుందో ఆ కోర్స్‌లో జాయిన్ అవ్వాలి. ఈ 6 ప్యాకేజెస్‌లో మనకి యూజ్‌ఫుల్ అయ్యే కోర్సెస్‌లో మనం వేరే వాళ్ళకి రిఫర్ చేసి ప్రతి రిఫరెన్స్‌కి 200-7,300 వరకు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇంత మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇంత మనీ ఎలా అనేది ఎర్న్ చేసుకోవాలి? నిజంగానే 200-7,300 వరకు వస్తుందా? అనేసంటే ఇందులో మనం ప్యాకేజ్‌ని బట్టి ఏ ప్యాకేజెస్ తీసుకుంటామో ఆ ప్యాకేజ్‌ని బట్టి మనకి అమౌంట్ అనేది ఉంటుంది. ఆ ప్యాకేజెస్ ఏంటి అనేదాన్ని ఇప్పుడు మనం డీటెయిల్‌గా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు స్టార్టర్ ప్యాకేజెస్ తీసుకుందాం. స్టార్టర్ ప్యాకేజెస్‌లో 260 పెట్టి మనీ ఎర్న్ చేసుకుంటే 260 పెట్టి మనం ఎన్రోల్ అవుతాం కదండీ. 260 పెట్టి ఎన్రోల్ అయినంక
అందులో మనకి 4 కోర్సెస్ అనేది అవైలబుల్‌గా ఉంటాయి. 4 కోర్సెస్ అనేది అవైలబుల్‌గా ఉన్నాక వేరే వాళ్ళకి మనం రిఫర్ చేస్తామన్నట్టు. వేరే వాళ్ళకి ఎవరికైనా రిఫర్ చేసినట్లయితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను. నేను వేరే వాళ్ళకి రిఫర్ చేసినట్లయితే నాకు 200 అనేది ఇన్‌కమ్ వస్తుంది. దీన్నే యాక్టివ్ ఇన్‌కమ్ అనేసి అంటారు. నేను రిఫర్ చేసిన వాళ్ళు వేరే వాళ్ళకి రిఫర్ చేసినట్లయితే ₹20 అనేసి వస్తుంది. దీన్ని మనకి పాసివ్ ఇన్‌కమ్ అనేసి అంటారు. అట్లా మనం వీక్లీలో ₹1000 అనేది మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. జస్ట్ మనం ఈ 260 మనీతోటి ప్యాకేజెస్ తీసుకుంటే యాక్టివ్ ఇన్‌కమ్ వచ్చేసి 200 వస్తుంది. పాసివ్ ఇన్‌కమ్ వచ్చేసి ₹20 వస్తుంది. నెక్స్ట్ ఇంటర్మీడియేట్ ప్యాకేజెస్. ఈ ఇంటర్మీడియేట్ ప్యాకేజెస్‌లో 512 పెట్టి ఇంటర్మీడియేట్ ప్యాకేజ్‌ని పర్చేజ్ చేస్తారు మీరు. మీరు పర్చేజ్ చేశాక మీరు ఇంకొకరికి రిఫర్ చేస్తే మనకి 400 అనేసి వస్తుంది. ఈ 400ని యాక్టివ్ ఇన్‌కమ్ అంటారు. మనం వేరే వాళ్ళకి రిఫర్ చేస్తే మనకి ₹40 అనేది వస్తుంది. ఇది క్లియర్. అండ్ ఎక్స్‌పర్ట్ ప్యాకేజెస్‌లో ఇందులో మనకి 400 నుంచి ₹40 వస్తుంది. ఇందులో వీక్లీ వచ్చేసి మనం ఎర్న్ చేసుకునే అమౌంట్ వచ్చేసి 1400 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. 1400 వరకు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్‌పర్ట్ ప్యాకేజెస్‌లో సేమ్ 1050 పెట్టి మనం ఎన్రోల్ అవుతాం. 1050 పెట్టి ఎన్రోల్ అయినాక మనం వేరే వాళ్ళకి రిఫర్ చేస్తే 800 వస్తుంది. దాన్ని యాక్టివ్ ఇన్‌కమ్ అంటారు. వేరే వాళ్ళని రిఫర్ చేస్తాం కదా! వాళ్ళు వేరే వాళ్ళని రిఫర్ చేస్తే మనకి ₹80 వస్తుంది. దాన్ని పాసివ్ ఇన్‌కమ్ అనేసి అంటారు. దీంట్లో వీక్లీ వచ్చేసి మనకి 3,000 వరకు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇది క్లియర్. అండ్ మా మాస్టర్ ప్యాకేజెస్‌లో ఇందులో ఈ కోర్సెస్‌లో మనం 2299 పెట్టి మనం ఎన్రోల్ అవుతాం. ఈ 299 పెట్టి ఎన్రోల్ అయినాక మనం వేరే వాళ్ళకి రిఫర్ చేసినట్లయితే దానికి 1700 అనేసి ఇన్‌కమ్ వస్తుంది. వాళ్ళు వేరే వాళ్ళకి రిఫర్ చేస్తే దానికి 170 రూపీస్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ అనే వ్యక్తి ఉన్నాడు. ఎస్ అనే వ్యక్తి ఉన్నారు. ఎస్ అనే వ్యక్తి ఇది నేను అనుకుందాం. నేను ఇంకొకరికి రిఫర్ చేశాను. ఇప్పుడు ఎంత 2299 వాళ్ళకి నేను రిఫర్ చేశాను ఇది. ఇది రిఫర్ చేసినందుకు ఇది వీళ్ళు పర్చేజ్ చేసి ఎస్ అనే వ్యక్తి నేను. నా నుండి వీళ్ళకి రిఫర్ అయిపోయింది. సో నాకెంత వస్తుంది 1700 వస్తుంది. ఈ రిఫరెన్స్ వచ్చేసి మళ్ళీ ఇంకొకరికి ఎవరికైనా బి అనే వ్యక్తికి రిఫర్ చేసిందనుకోండి. బి అనే వ్యక్తికి రిఫర్ చేస్తే నాకెంత వస్తుంది 170 వస్తుంది. ఈయనకు వచ్చేసి 1700 వస్తుంది. తన వ్యక్తి ఆర్ అనే వ్యక్తిని రిఫర్ చేస్తాడు. రిఫర్ చేసినప్పుడు ఈ ఎస్ అనే వ్యక్తికి 1700 వస్తది. ఈ ఆర్ అనే వ్యక్తి పి అనే వ్యక్తిని రిఫర్ చేస్తే అప్పుడు మనకి 170 రూపీస్ వస్తుంది. అదే. సో ఇదన్నట్టు. దీనికి వీక్లీ వచ్చేసి మనకి మాస్టర్ ప్యాకేజ్‌లో వీక్లీ వచ్చేసి మనకు 6,000 అనేది మనీ ఎర్న్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్రహ్మాస్త్ర ప్యాకేజెస్. ఈ బ్రహ్మాస్త్ర ప్యాకేజెస్‌లో 4,999కి ఎన్రోల్ అవ్వాలి. 4,999కి కొంచెం కాస్ట్ ఎక్కువనే. కాకపోతే దీంట్లో ఇన్‌కమ్ కూడా ఎక్కువనే వస్తుంది. మళ్ళీ మనకి యాక్టివ్ ఇన్‌కమ్, పాసివ్ ఇన్‌కమ్‌లో కూడా ఎక్కువ వస్తాయి. అలా అనేసి దీంట్లో 3,800 మనమైతే ఎవరినైతే రిఫర్ చేస్తామో 3,800 వచ్చేది యాక్టివ్ ఇన్‌కమ్. వాళ్ళు వేరే వాళ్ళని రిఫర్ చేస్తే 380 రూపీస్. అంటే ఎస్ అనే వ్యక్తి ఆర్ అనే వ్యక్తిని రిఫర్ చేస్తే 3,800 ఎస్ అనే వ్యక్తికి వస్తుంది. ఈ ఆర్ అనే వ్యక్తి మళ్ళీ పి అనే వ్యక్తికి రిఫర్ చేస్తే ఎస్ అనే వ్యక్తికి 380 రూపీస్ పాసివ్ ఇన్‌కమ్ వస్తుంది. సో ఇది. దీంట్లో వీక్లీ వచ్చేసి మనకి బ్రహ్మాస్త్ర ప్యాకేజెస్‌లో 20K వరకు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు వీక్లీ. ఓకే. తర్వాత ప్రీమియం ప్రో ప్యాకేజెస్‌లో మనకు కొంచెం కాస్ట్ ఎక్కువే 9,998. దీనికి కాస్ట్ ఎందుకు ఎక్కువ అనేసానంటే దీంట్లో అన్ని కోర్సెస్ కలిపి ఉంటాయి. అండ్ ఇందులో ఇప్పుడు మనకి ఈ జనరేషన్‌కి తగ్గట్టుగా అన్నీ కూడా మనకి ఏఐకి సంబంధించినవి కూడా ఉన్నాయి. సో అందుకోసమని ప్రీమియంకి కాస్ట్ ఎక్కువ. అండ్ అలాగే మనకి యాక్టివ్ ఇన్‌కమ్ అండ్ పాసివ్ ఇన్‌కమ్ కూడా ఎక్కువ వస్తుంది. అమౌంట్ అనేది కూడా ఎక్కువ వస్తుంది. సో ఇది మనకి వేరే వాళ్ళకి రిఫర్ చేసినట్లయితే మనకి 7,300 వస్తుంది. వాళ్ళు వేరే వాళ్ళని రిఫర్ చేసినట్లయితే పాసివ్ ఇన్‌కమ్ అనేది వస్తుంది. దీంట్లో వీక్లీలో మాక్సిమం 50K వరకు ఎర్న్ చేసుకోవచ్చు మనం. ఇది మనకి ప్యాకేజెస్. ఇందులో మనకి వచ్చే ప్యాకేజెస్ అన్నట్టు. ఇది టోటల్ ప్యాకేజెస్‌కి సంబంధించిన డీటెయిల్స్ అండి. ఎంతెంత అమౌంట్స్ వస్తాయి ఏంటి అనేసి. మనకి పేమెంట్ టైమ్ వచ్చేసి వితిన్ 24 అవర్స్‌లోనే మనకి మనీ అనేది విత్‌డ్రాల్ అవుతుంది. మీకు వచ్చిన వెంటనే మీకు అక్కడ కనిపిస్తుంటుంది. మనకి వితిన్ 24 అవర్స్‌లో మనం విత్‌డ్రాల్ పెట్టుకున్నట్లయితే విత్‌డ్రాల్ అనేది అయిపోతుంది. ఇప్పుడు మీకు చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే మనం రిఫర్ చేస్తే వాళ్ళు ఎందుకు జాయిన్ అవుతారు అనేసి డౌట్ రావచ్చు. ఈ టైంలో
ఈ టైంలో అందరికి ఆన్‌లైన్ ఎర్నింగ్స్ మీద బాగా వైరల్ అవుతుంది. ఆన్‌లైన్ బిజినెస్ అనేసి అంటే బాగా వైరల్ అవుతుంది. ఇప్పుడున్న జనరేషన్‌లో మనకి డిజిటల్ మార్కెటింగ్‌తో చాలా యూజ్‌ఫుల్ అయ్యేటివి ఉన్నాయి. అండ్ సేల్స్ ఎలా చేయాలి, లీడింగ్ ఎలా చేసుకోవాలి, లీడ్ జనరేషన్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ గ్రోత్ అవన్నీ కూడా ఉన్నాయి. సో, జాబ్ చేస్తూ కూడా ఇది కంపల్సరీ చేసుకోగలుగుతారు అందరూ కూడా. రిఫరల్ చేయడానికి అనేసని అని ఏం లేవు. లీడ్స్ జనరేట్ చేసుకోవడానికి కూడా అన్నిటికి కూడా మనకి సోషల్ మీడియా ద్వారా అన్నీ కూడా వాళ్ళు విత్ ట్రైనింగ్‌తో సహా ఇచ్చి, విత్ సర్టిఫికేట్ ఇచ్చి మనకి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వాళ్ళు. ఇంకో డౌట్ ఏంటంటే రిఫరల్ చేయడానికి మనకి లీడ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? మరి లీడ్స్ కావాలి కదా! మనకి ఎట్లా అంటే సోషల్ మీడియా ద్వారా లైక్ యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ ఎక్సెట్రా మనకేమన్నా ఇంకా వేరే ఉంటాయి. అవి నా మెంటర్‌షిప్‌లో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి నేను అన్నీ కూడా డీటెయిల్‌గా చెప్పడం జరుగుతుంది. ఇందులో మనీ మనము చాలా మందికి డౌట్ వచ్చిందేంటంటే నన్నడిగారు. ఇందులో మనీ అనేది ఎవ్రీ మంత్లీ కట్టాలా? ఇది ఇప్పుడు ఈ మంత్లీ 260 స్కీమ్ అయిపోయింది. మళ్ళీ ఎవ్రీ మంత్ కట్టాలా? లేదండి 260 ఒకటేసారి కట్టాలి. వన్ టైమ్ ఎప్పుడైనా. వన్ టైమ్ కట్టుకొని లైఫ్ టైమ్ ఎర్న్ చేసుకోవచ్చు. లైఫ్ టైమ్ ఎర్నింగ్ ఇది. దీనికి ఎన్ని సార్లు కట్టాలి అనేసనైతే లేదు. ఎన్ని రిఫరెన్స్ చేయాలి అనేసని కూడా అడుగుతారు. ప్రెజెంట్ ఇంత రిఫరెన్స్ అనేసని ఉంటుందంటే లిమిట్ అయితే లేదండి. మీరు ఎంతనైనా రిఫర్ చేసుకోవచ్చు. అఫిలియేట్ మార్కెటింగ్‌ని ఎలా నేర్చుకోవాలి అనేసని అనుకుంటే ఈ అఫిలియేట్ మార్కెటింగ్‌కి మనము 2 టైప్స్‌గా నేర్చుకోవచ్చండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన దీంట్లోనే ఉంటుంది అఫిలియేట్ మార్కెటింగ్ గురించి. అఫిలియేట్ మార్కెటింగ్ ప్రతి ఒక్కటి కూడా అఫిలియేట్ మార్కెటింగ్ ఇచ్చారు కదా! ఇందులో ఆల్రెడీ అఫిలియేట్ మార్కెటింగ్ గురించి ఉంటుంది. వాళ్ళు అన్నీ కూడా ఫ్రీగా మనకి కోచింగ్ అనేది ఇస్తారు. అండ్ నేను కూడా నా నా మెంటర్‌షిప్‌లో ఎవరైతే ఉంటారో వాళ్ళకందరికీ కూడా నేను గైడ్ చేస్తాను. ఇంకొకటి నా మెంటర్‌షిప్‌లో నేను గైడ్ చేసేది ఏంటి అనేసంటే, అసలు రిచ్ ఇండియా అంటే ఏంటి? దాన్ని ఎలా ఎన్రోల్ చేసుకోవాలి? ఎన్రోల్ చేసుకున్నాక మనం లీడ్స్ ఎట్లా జనరేట్ చేయాలి? అండ్ అఫిలియేట్ మార్కెటింగ్‌లో ఇందులోనే రిచ్ ఇండియా నుంచి ఎలా మనీ ఎర్న్ చేసుకోవాలి? అండ్ ఫర్దర్‌గా మనకి యాక్చువల్లీ అఫిలియేట్ మార్కెటింగ్ నుంచి ద్వారా కూడా ఎలా అనేది మనీ ఎర్న్ చేసుకోవాలో నేను అన్నీ కూడా నా గైడెన్స్‌లో చెప్పడం జరుగుతుందండి. ఇది మీకందరికీ అర్థమైందని అనుకుంటున్నానండి. అర్థమైతే గనక నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే కింద కామెంట్ సెక్షన్‌లో మీకు ఇంట్రెస్టెడ్ అయితే గనక యెస్ అని టైప్ చేయండి. నేను ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్‌గా చెప్తాను. అండ్ అలాగే నా వాట్సాప్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. దాన్ని క్లిక్ చేసి నా వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. థాంక్ యూ.